ఇష్టస్తాము అనేది రోజు మేడం గారు విశ్వంలో చేస్తున్నారు సినిమా డైరెక్టర్. ఇప్పుడు ఆయన కొన్ని క్వశ్చన్స్ ఆయన ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ విశ్వంలో ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు, వాళ్ళకి ఇష్టమైన ప్రోడక్ట్ ఏంటి, ఇలా కొన్ని క్వశ్చన్స్ తో అడగడం చెందుతుంది. గుడ్ మార్నింగ్ సార్. మీకు ఏ రోజు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి వచ్చిందంటే వెస్టేజ్ లో మమ్మల్ని జాయిన్ చేసింది ఎవరు? నన్ను ఈ వెస్టేజ్ లో జాయిన్ చేసింది రాంబాబు సార్. నాకు ఈ అవకాశం ఇచ్చింది కూడా రాంబాబు సార్. నాకు ఈ ఆపర్చునిటీ 6 months బ్యాక్ వచ్చింది, నేను వినియోగించుకోలేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మీరు ఫుల్ టైమ్ లో చేస్తున్నారా లేక పార్ట్ టైమ్ లో చేస్తున్నారా? నేను ఇందులో ఫుల్ టైమ్ గానే చేస్తాను. దానికి కారణం ఏంటంటే నేను బిఫోర్ వెస్టేజ్ ముందు గ్లాసర్ కంపెనీలో చేస్తుందని, దానికి ముందు ఇంకా వగైరా చాలా చేస్తాను. ఇందులో రాకపోవడానికి కారణం కూడా చెప్తాను, వచ్చేందుకు కూడా కారణం చెప్తాను. ఇందులోకి చెప్పంగానే రాకపోవడానికి కారణం ఏంటంటే నేను 1,50,000 నేను బయట అమౌంట్ పే చేయాల్సి వచ్చింది. అంటే 4 years బ్యాక్. ఎందుకంటే నేను చదువుకున్నాను, ఎడ్యుకేటెడ్ పరంగా నాకు ఏదైనా జాబ్ కావాలని, నేను ఎక్కడైనా చేసుకుందాం అనేసి నాకు ఆలోచన ఉండేది. దాంతో నేను రాలేకపోయింది. అవన్నీ ఫేస్ చేసిన తర్వాత నాకు ఇందులో నాకు రావాలనిపించలేదు. వచ్చిన తర్వాత ఏంటంటే ఒకసారి మీటింగ్ అటెండ్ అయ్యాను. మీటింగ్ అటెండ్ అయిన తర్వాత దీనికి విలువ తెలిసింది నాకు. సరేలే, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయనక్కర్లేదు, పర్వాలేదు, నా ఫ్యూచర్ కనిపిస్తుందని ఇందులో ఫుల్ టైం చేస్తున్నాను. అంటే మీరు బయట కంపెనీలో చూసుకుంటే దీంట్లో ఫుల్ టైమ్ గా చేస్తున్నారు అంటున్నారు. అంటే బయట కంపెనీస్ కి దీనికి డిఫరెంట్ అండి. బయట కంపెనీలో అంటే 8 o'clock వెళ్ళాలి, 6:30 రావాలి. అదే కాక మన జర్నీ అనేది ఒకేలాగా ఉండదు. ఈ టైంకి వెళ్తాం, ఏ టైంకి వస్తాం అని కూడా తెలియదు. అదే అక్కడైతే బాగా చెప్పినట్టు వినాలి. ఇక్కడైతే మనకి నచ్చినట్టుగా మనకి ఏ టైంలో పెడితే ఆ టైంలో మనం వెళ్ళడం బాగుంటుంది. ఇక్కడ ఎవరికి వాళ్ళే బాస్. ఇక్కడ అక్కడ ఒక బాస్ చెప్పని మనం చెయ్యాలి. అందుకే నేను ఫుల్ టైం చేయడం జరుగుతుంది సార్. ఇప్పుడు ప్రెస్టేజ్ అంటే ఏంటంటే మీరు ఫుల్ టైమ్ లో చేస్తున్నారు అంటున్నారు కదా, ఆ ఫుల్ టైమ్ లో మీరు ఏం చేస్తారు అంటే రోజు ఫుల్ టైం చేస్తారా లేదా ఎప్పుడైనా బోర్ అయ్యేటప్పుడు చేస్తారా? టైమింగ్స్ ఏంటి? ఫుల్ టైం అంటే సార్ మేము ఏంటంటే మాకంటూ కొన్ని షెడ్యూల్స్ ఉంటాయి. ఆ షెడ్యూల్ ప్రకారం ఏంటంటే మాకున్న టైంలో మేము ఏదో మాకు ఇంటి దగ్గర ఉంటే పనులు చూసుకుంటే పిల్లలకు కావాల్సిన ఏవైనా చూసుకొని తర్వాత ఈ టైంలో వెళ్ళాలని రాంబాబు సార్ చెప్తా. ఆ టైంలో మాకు సార్ పర్మనెంట్ గా ఉంటారు. ఎక్కడికైనా మాకు వీలైన టైంలో మేము ఫీల్డ్ కి వెళ్తాం సార్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే ఇందులో మనకి ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి? మనకి ఇందులో ఏమొచ్చి మనకి 450 ప్లస్ ఉన్న ప్రొడక్ట్స్. దానికి సంబంధించిన ఏంటంటే అగ్రి ప్రొడక్ట్స్ ఉంది, బ్యూటీ కేర్ ఉంది, అగ్రికల్చర్ ఉంది, తర్వాత హోమ్ కేర్ ఉంది, తర్వాత ఏమొచ్చి ఇప్పుడు మన బైక్ ఇంజన్ కి సంబంధించిన ఇంజన్స్ ఉన్నాయి. తర్వాత ఏమొచ్చి ప్రతిదీ ఫేషియల్ సంబంధించిన ప్రతిదీ ఉంటదండి. దానికి సంబంధించిన ఏంటంటే మనకి అన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇందులో మెడిసిన్స్ కానీ ఇలా ఏమైనా ఉంటాయా? ఇందులో మెడిసిన్ అయితే కాదండి, మనది ఓన్లీ ఫుడ్ సప్లిమెంటరీ. ఎందుకంటే అంత ఆర్గానిక్, నాన్ కెమికల్ అనమాట. బయట నేను కంపేర్ చేయట్లేదు. బయట అంటే బయట కూడా మంచిదే, కాకపోతే ఏంటంటే కెమికల్ కలుస్తుంది. ఇందులో ఏంటంటే ఒక 50 నార్మల్ గా ఉంటది, నేచురల్ అనేది ఉంటది. దాని మీద మన ప్రొడక్ట్స్ చాలా యూజ్ అని చెప్పచ్చు. అంటే ఇప్పుడు మన ప్రొడక్ట్స్ యూస్ చేయాలంటే దీనికి ఏజ్మెంట్ ఉంటుంది. అంటే 18+ వాళ్ళే యూస్ చేయాలి, 60+ వాళ్ళే యూస్ చేయకూడదు, అలా ఏమైనా రూల్స్? లేదు సార్, మన వెస్టేజ్ ప్రొడక్ట్ లో ఏజ్ లిమిట్స్ అనేది ఏమీ లేదు, అనకూడదు. కానీ ఏంటంటే నాకు తెలిసినంత వరకు కూడా 16 years దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. అలాగే అనేసి చదువుతో పని లేదు, అలాగే అనేసి ప్రతి దాంతో కూడా చిన్న పెద్ద లేదు, క్యాస్ట్ ఫీలింగ్ లేదు. నాకు నచ్చిన దాంట్లో ఏంటంటే ఏజ్ లిమిట్ లేదు సార్, తర్వాత క్యాస్ట్ ఫీలింగ్ లేదు, తర్వాత ప్రతి దానికి అడుగుతారు. అలాంటి రేటివ్ లేకుండా కంపల్సరీగా ఏంటంటే మనకి చెయ్యాలి అనేసి చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యి చేసుకోవచ్చు. ఓన్లీ ఆధార్ కార్డు ఇచ్చి జాయిన్ అయ్యి చేసుకోవచ్చు సార్. అవును. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన రాష్ట్రంలో ప్రాబ్లం ఏంటంటే పిగ్మెంటేషన్ ప్రాబ్లం అనేది ఎక్కువ. దానికి ఏమైనా సొల్యూషన్ ఏమైనా ఉంటుందా? అవును సార్, పిగ్మెంటేషన్ అనేది ఇప్పుడు చాలా చాలా ఎక్కువైపోతుంది. అదే కాక ఏంటంటే మనం తినే ఫుడ్ కూడా మంచిది కాదు, అంతా పొల్యూషన్ అయిపోయింది. సార్ చూసుకుంటే మన తాతలు ముత్తాతలు అనేవాళ్ళు, మన వాళ్ళు ఏంటంటే వాళ్ళు పండించుకున్న సేంద్రియ ఎరువులతో అప్పుడు తినేవాళ్ళు కాబట్టి ఎలాంటి ఉండే కాదు. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ కలిపి ప్రతిదీ కూడా ఏంటంటే కెమికల్ అయిపోయింది, హార్ట్లెస్ అయిపోయింది. ప్రతిదీ కూడా కెమికల్. ఆ కెమికల్ యూజ్ చేయడం
వల్ల ఏంటంటే ఆ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల మనకు కూడా అంటే బయట ప్రోడక్ట్ మంచిదని కాదా నేను అనట్లేదు, అది చెడ్డని కూడా నేను అనట్లేదు. కాకపోతే ఏంటంటే ఎంత తొందరగా అయితే మనకి రిజల్ట్ వస్తే అంతే తొందరగా మనం డ్యామేజ్ అయిపోతాం. అందుకనే పిగ్మెంటేషన్స్ వస్తున్నాయి, కాదని అనట్లేదు. అది రావడానికి గల కారణం ఏంటంటే మనం తిరిగే పొల్యూషన్, మన వాతావరణం అవ్వచ్చు, సరిగా తినకపోవడమైనా అవ్వచ్చు, తర్వాత ఏమొచ్చి మనకి జెనెటిక్ ప్రాబ్లం అయినా అవ్వచ్చు అండి. తర్వాత ఎండలో ఉంటాం కదా, దాని వల్ల పిగ్మెంటేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మనం ఇప్పుడు మన ప్రొడక్ట్స్ యూస్ చేస్తాం కదా, అది ఎంత టైంలో రిజల్ట్ వస్తుంది మనకి ఏంటంటే మినిమం ఏం కాదన్నా ఒక 45 days లో చిన్న చిన్న మార్పులు వస్తాయండి యూజ్ చేసినట్లయితే. మన 45 days వరకు అలాగ అంటే ఒకేసారి రావాలంటే మన ఆర్గానిక్ అండి. ఆర్గానిక్ కాబట్టి ఏంటంటే నార్మల్ గా కొద్దిగా వస్తూ ఉంటది. అలాగే ఒక 6 months 5 months వాడిన తర్వాత లాంగ్ లాస్టింగ్ టైం అనమాట మనకి. ఎందుకంటే అంటే తిరిగి రాకూడదని చెప్తున్నా. ఇప్పుడు బయట వాడదాం, బయట వాడిన తర్వాత ఫాస్ట్ రిజల్ట్ అవుతుంది, అంతే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మనది ఏం చెప్తాను లాంగ్ లాస్టింగ్ టైం అంటే తిరిగి రానివ్వకుండా చేస్తున్నా. అంటే తిరిగి రాదా మేడం అంటే దానికి వస్తది, దాన్ని మళ్ళీ లిమిట్ లో ఉండాలి. ఏదైనా సరే ఇప్పుడు తాగేవాడు ఏంటంటే ఇప్పుడు ఉంటాడు, వాడు ఒకేసారి చేశాడు అనుకోండి, వాడు క్రమంగా వాడు వెళ్ళిపోయాడు. ఇదే అదే ఏంటంటే చేసేవాళ్ళు ఏంటంటే దాని లిమిట్ ప్రకారం మనం ఏం చేయాలి, ఫేస్ వాష్ ఎలా చేయాలి, దాన్ని తగ్గట్టు చేసుకుంటే మనకి ఇది ఉంటది సార్. మనకి సజెషన్స్ అంటే బ్యూటీ తాలూకా సజెషన్స్ ఎవరైనా ఇస్తారా మేడం? సజెషన్ ఎందుకు ఎవరు, మనకి ఇక్కడ బ్యూటీ ట్రైనర్ మేడం ఉన్నారండి, మౌనిక మేడం గారు, వైజాగ్ నుంచి వస్తారు. ఎప్పటికప్పుడు ట్రైనింగ్స్ అవుతాయి. ఇక్కడ విజయనగరంలో అవుతాయి, గజపతి నగర్, శ్రీకాకుళంలో ఎప్పటికప్పుడు ట్రైనర్స్ వస్తారు. మనకి ఏవైనా కావాలి అని అనుకుంటే, మనకి ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నా సరే మేడం గారికి మనం పోస్ట్ చేసినట్లయితే మన మేడం గారు మనకి తగినట్టుగా చెప్తారండి, ఎవరికైనా ప్రాబ్లం క్లియర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పింపుల్స్ ప్రాబ్లం అనేది చాలా ఉంది. అంటే మీరు బ్యూటీ కూడా ఉందని అన్నారు కాబట్టి అడుగుతున్నాం, ఈ పింపుల్స్ కి ఏమైనా సొల్యూషన్ ఉంటుందా? మన దాంట్లో బ్యూటీ అనేది చాలా 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 మంచి రిజల్ట్ అవుతుంది. అందులో స్కిన్ ప్రాబ్లం అండి, అందులో వస్తాయి రావాల్సిన మనకి. ఎందుకంటే పిగ్మెంటేషన్ అయినా పింపుల్స్ అయినా ఎందుకు వస్తాయి అంటే మనం తిరుగుతూ ఉంటామండి, మన వాతావరణం పొల్యూషన్ అయిపోయి ఉంది. మనం తిరిగిన బట్టి అంటే మనం వచ్చి రాగా స్నానాలు బాగా చేయం. ఇప్పుడు ఉన్నారు నేను ఇప్పుడు వెళ్ళంగానే స్నానాలు చేస్తామా, ఏదో సెల ముందు కూర్చోాలా, లేకపోతే టీవీ ముందు కూర్చోాలా, అలా చేస్తే కానీ రోజు గడవదు. అలా వచ్చి అభ్యర్థ స్నానం చేయాలని చేయరు కదా. అదేం చేస్తుంది అంటే మీ పని మీరు చేస్తారు, నా పని నేను చేసుకుంటాను. అదేం చేస్తుంది ఈ లోపేమో బాడీలోకి ఇన్వాల్వ్ అయిపోతుంది అనమాట. మన సెల్స్ ఉంటాయి కదా, మన సెల్స్ మనం ఏ రకంగా అయితే ఉంటామో అదే రకంగా సెల్స్ లో పని చేస్తుంది. అదే వారం రోజులు పోయిన తర్వాత ఒక నొప్పి రూపంలోనో ఏదో చిన్న పింపుల్ రూపంలో రావడం జరుగుతుంది. దాన్ని ఏంటవుతుందంటే మనం ఏం చేస్తాము, ఒక దగ్గర వచ్చింది కాబట్టి ఇంకో దగ్గర అలా అది స్ప్రెడ్ అయ్యేది ఏకంగా వచ్చేస్తుంది. దాని వల్ల ఏంటంటే మనకి చాలా మందికి పిగ్మెంటేషన్స్ అదే విధంగా వస్తాయి, పింపుల్స్ అదే విధంగా వస్తాయి. మనకి తినే ఫుడ్ మంచిది కాదు, మన తిరిగే వాతావరణం మంచిది కాదు. అందువల్ల ఏంటంటే ఇచ్చే మెడిసిన్ అంటే మన మెడిసిన్ అయితే కాదండి, మనది ఏంటంటే నాకు తెలిసినట్లయితే మాకు స్కిన్ ఫార్ములా 9 ఒకటి ఉందండి. బ్రైట్నింగ్ క్రీమ్, డీప్ క్లీన్జింగ్ ఆయిల్, SPF 50+, పింపుల్ కి ఇది యూజ్ చేస్తున్నా కూడా ఎవరైనా సరే ఫుడ్ ప్యాచెస్, టాక్సిక్లీన్, గ్యానోడర్మా ఇవి యూజ్ చేసినట్లయితే వాళ్ళకి కంపల్సరీగా మనకి పింపుల్స్ అనేవి తొలగిపోతాయండి. ఉన్నాయన్నారు కదా, దాంట్లో మీకు ఇష్టమైన అంటే మీరు బాగా యూజ్ చేసే ప్రోడక్ట్ ఏంటి? నేను ఎక్కువ యూజ్ చేసేది అయితే నేను కొలెస్ట్రాల్ యూజ్ చేస్తాను, తర్వాత రైస్ బ్రాన్ ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తాను. కొలెస్ట్రాల్ ఎందుకంటే అంటారా, మా బాబు గారికి చిన్న హెల్త్ విషయం ఉండేది, అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే అది వాడిన 1 week లోనే రిజల్ట్ వచ్చింది. ఏ అనకూడదు కానీ ఏ హాస్పిటల్ తీసుకెళ్ళా సరే రిజల్ట్ రాలేదు. వయసు పెరిగే కొద్ది తగ్గుద్ది రాయమని చెప్పారు కానీ ఎక్కడా లేదు. కానీ నాకు వెస్టేజ్ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది. దానివల్ల నేను ఫుల్ టైం కూడా చేస్తున్నాను. మరి తర్వాత నాకు రైస్ బ్రాన్ ఆయిల్ అంటే చాలా మందికి చిన్న పెద్ద లేకుండా మన తెల్లవారు వచ్చి మొదలు పెట్టదు ఆయిల్ తో కాబట్టి ఏంటంటే చిన్న పెద్ద లాగా ప్రతి ఒక్కరికి చిన్నోళ్ళు పెద్దోళ్ళకి పెద్ద చిన్న లేకుండా ప్రతి ఒక్కరు ఏజ్ లిమిట్ లేకుండా ప్రతి ఒక్కరు చిన్న పెద్దలా కనిపిస్తున్నారు. ఇది వాడుకున్నట్లయితే బ్రౌన్ రైస్ నుంచి తయారవుతుంది కాబట్టి మన రైస్ బ్రాన్ ఆయిల్ యూజ్ చేసుకున్నట్లయితే, దాంతో పాటు కొలెస్ట్రాల్ ఇవి యూజ్ చేసుకున్నట్లయితే ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫేస్ గ్లోయింగ్ కోసం ఏదైనా అంటే అనుకుంటారు కదా, బయటకి వెళ్ళకపోతున్నారు ఇప్పుడు ఉన్న అమ్మాయిలకి అబ్బాయిలకి ఏముంది, ఏ అమ్మాయి పడాలని అబ్బాయికి వస్తే అబ్బాయి పడాలని అమ్మాయికి ఉంటది. అనుకుంటే నేను ఏ అమ్మాయిని చూడలేదని అనుకుంటే ఎలా అంటారు, అమ్మాయిలు చూస్తారు అబ్బాయిలు చూస్తారు. ఎవరు దగ్గర చూడకుండా ఉన్నారు చెప్పండి. అబ్బాయిలు అన్నాక అమ్మాయిలు వెనకాల పడతారు, అమ్మాయిలు అన్నాక అబ్బాయిలు వెనకాల పడతారు. కాబట్టి
మా దాంట్లో ఉందండి స్కిన్ ఫార్ములా 9. అది ఏంటంటే డీప్ క్లీన్జింగ్ ఆయిల్ ఉంది, తర్వాత ఏమొచ్చి బ్రైట్నింగ్ క్రీమ్ ఉంది, SPF 50+ ఉంది. దాని తోడుగా ఏంటంటే విటమిన్ సి సీరం అండి. ఎందుకంటే విటమిన్ సి సీరం చెప్తున్నాం అంటే మన ఈ 3 కూడా డే టైమ్ లో యూజ్ చేసుకోవచ్చు. అదే విటమిన్ సి సీరం అనేది ఏంటంటే నైట్ టైం మాత్రం యూజ్ చేయాలండి. ఎందుకంటే అంటారా, మనం బయట మనకి ఫేస్ గ్లోయింగ్ రావాలని అనుకుంటే నైట్ పడుకునేటప్పుడే కదా రావాలి. దీంతో పాటు వైటమిన్ ఈ టాబ్లెట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే లేవు, అవి కూడా వస్తాయండి. అవి వాడుకున్నట్లయితే ఫేస్ గ్లోయింగ్ వస్తే అమ్మాయిలు పడతారు, అమ్మాయిలు పడతారు, అమ్మాయిలు అడగాలి అబ్బాయిలే కదా, అమ్మాయిలు అడగాలి అబ్బాయిలే కదా, ఎవరైనా ఎవరైనా మనచ్చు. అదే సార్. అండ్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే మా సబ్స్క్రైబర్స్ కోసం మీరు పిగ్మెంటేషన్ గురించి కానీ ఫేస్ గ్లోయింగ్ గురించి కానీ అండ్ పింపుల్స్ గురించి కానీ ఒక చిన్న సజెషన్ ఏదైనా ఇస్తే. సజెషన్ అంటే ఏం లేదండి, ఇప్పుడు తినే ఫుడ్ మంచిది కాదు, మనం తిరిగే కల్చర్ కూడా చాలా రావడం ఇదైపోతుంది. నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఎక్కువ వాటర్ తీసుకోవాలండి. ఎక్కువ వాటర్ తీసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకు వాటర్ తీసుకోవాలంటే మన దాంట్లో CMD అని ఒకటి ఉంటదండి. ఆ CMD కనుక మన వాటర్ లో యూజ్ చేసుకుని తాగినట్లయితే మనకి మినరల్స్ అనేవి చాలా చాలా తక్కువగా ఉండడం చేత ఏంటంటే చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరికి కూడా పెరాలసిస్ రావడం కూడా సరిపోతుంది. చిన్నపిల్లలకు కూడా చాలా మందికి పెరాలసిస్ వచ్చేస్తుంది. అదే CMD యూజ్ చేసినట్లయితే మనకి ఏంటంటే 100కి రిజల్ట్ వస్తుందని చెప్తున్నాను. దానికి నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇప్పుడు జంక్ ఫుడ్ లో గట్రా తినకుండా ఉంటే బాగుంటుందని నా సజెషన్. కాకపోతే ఏంటంటే అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మా సబ్స్క్రైబర్స్ కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే అది ఎలా? దానికే ఉంది అంటే చాలా డౌట్స్ ఉంటాయి కదా వాళ్ళకి, అంటే పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ గురించి కానీ పింపుల్స్ గురించి కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ గురించి మీ దగ్గర సొల్యూషన్ ఉండాల్సి కాంటాక్ట్ కావాలి కదా, దానికి ఎలా మీరు కాంటాక్ట్ అవ్వగలరు? దానికే ఉంది, మా ఫోన్ నెంబర్ మీకు ఇస్తే మీరు వాళ్ళకి ఇవ్వండి. ఓకే మేడం. మేడం గారి ఫోన్ నెంబర్ నాకైతే ఇస్తాను, నేను దాన్ని బయలు ఇస్తాను. అండ్ మేడం గారికి ఒక గ్రూప్ కూడా ఉందంట, బిజినెస్ ఫ్యామిలీ మెంబర్స్ అని. ఆ గ్రూప్ లో మీరు తీసుకొని కదా ట్రై చేస్తామంటే తప్పగా మిమ్మల్ని దాన్ని యాడ్ చేస్తాం. ప్రతిరోజు అప్డేట్ అయితే అందులో ఉంటాయి. ఫాలో అయిపోయింది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.